యుద్ధ భూమిలోకి ఏఐ ఎంట్రీ తప్పదా? యుద్ధంలో ఏఐ తప్పులకు ఎవరు బాధ్యులు? ఆర్మీలో ఏఐని రీఎయిమ్ కంట్రోల్ చేస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని షార్ట్లో ఏఐ అని పిలుస్తారు. ఇప్పుడు మనిషి జీవితంలోకి మరింత లోతుగా ఏఐ చొచ్చుకొస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేధ చాలా దూరం వచ్చేసింది. సినిమాల్లోనూ ఏఐ మెయిన్ విలన్ గా మారుతోంది. మానవత్వాన్ని అంతం చేసే దళంగా సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు అదే కృత్రిమ మేధస్సును సహాయకుడిగా ఉండాలని పలు దేశాల సైన్యాలు కోరుకుంటున్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని నగరం సియల్లో 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సదస్సు పేరు రీఎయిమ్. రీఎయిమ్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఏఐ ఇన్ ద మిలిటరీ. రీఎయిమ్ తొలి సదస్సు నెదర్లాండ్స్ రాజధాని నగరం ఆమ్స్టర్డామ్ లో గత ఏడాది జరిగింది. చాలా దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. అందులో 60 దేశాలు చర్యలకు పిలుపునిచ్చాయి. ఇది కేవలం ప్రకటన మాత్రమే, ఎలాంటి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఈసారి రీఎయిమ్ మరో అడుగు ముందుకేసింది. మిలిటరీలు ఏఐను ఉపయోగించడంపై ఓ బ్లూ ప్రింట్ ను రూపొందించాయి. ఈ బ్లూ ప్రింట్ లో కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి, కానీ వాటికి కూడా ఎలాంటి చట్టబద్ధత లేదు. సదస్సు నుంచి అత్యంత శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నట్టు రీఎయిమ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఏఐ విషయంలో సహకారం తీసుకోవాలని కెన్యా పిలుపునిచ్చింది. అద్భుతమైన సామర్థ్యమున్న ఏఐ సాంకేతికతతో క్లిష్టమైన నైతిక భద్రత, పాలనా సవాళ్లు ఉన్నట్టు తెలిపింది. ఈ సవాళ్లను ఏ దేశం ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని కెన్యా వెల్లడించింది. రీఎయిమ్ బ్లూ ప్రింట్ ముఖ్య ఉద్దేశం రక్షణ కల్పించడమే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ అప్లికేషన్లు పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడమే ఈ బ్లూ ప్రింట్ ముఖ్య ఉద్దేశం. అయితే అన్ని దేశాలు దీనికి ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చైనా. వాస్తవానికి బీజింగ్ కూడా సియల్లో జరిగిన సదస్సుకు తమ ప్రతినిధిని పంపింది. కానీ బ్లూ ప్రింట్ కు మాత్రం బీజింగ్ మద్దతు ఇవ్వలేదు. భారత్ సైతం అలాంటి అడుగే వేసింది. హేగ్లో కార్యాచరణ పిలుపును ఆమోదించలేదు. సియలోని బ్లూ ప్రింట్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే రీఎయిమ్ బ్లూ ప్రింట్ ను ఢిల్లీ ఒప్పుకోలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఏఐని మిలిటరీలో ఉపయోగించే అంశంపై ప్రపంచ దేశాలు ఒకే విధానాన్ని అనుసరించడం లేదు. ఇదే మనల్ని ప్రాథమిక ప్రశ్నల వద్దకు తీసుకువెళ్తుంది. రీఎయిమ్ ఎలా పనిచేస్తుంది? ఏఐను యుద్ధంలో ఎలా వినియోగిస్తారు? ఏఐతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరమా శాపమా? ముందుగా ఏఐ ప్రయోజనాలు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యుద్ధ రంగంలో వినియోగించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే యుద్ధాల్లో ఏఐ అంతర్భాగంగా మారింది. ప్రాథమికంగా రవాణా వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇటీవల వెలువడిన ఓ అధ్యయనాన్ని చూడండి. A-10C యుద్ధ విమానంలో ఏఐని అనుసంధానం చేశారు. A-10C యుద్ధ విమానానికి మరమ్మతులు ఎప్పుడు అవసరమో ఏఐ అంచనా వేస్తుంది. దీంతో అమెరికాకు ప్రతి నెల $2,50,00,000 ఆదా అవుతాయి. అందుకే యుఎస్ ఆర్మీ పెద్ద ఎత్తున ఏఐని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఆర్మీ ఫైళ్లను పరిశీలించడం అంటే పరమ బోర్గా ఉండే పని. దీన్ని ఏ మనిషి ఆనందంగా చేయలేడు. అందుకే ఫైళ్లను పరిశీలించే పనిని యుఎస్ సైన్యం ఏఐకి అప్పగించింది. ఏఐ మోడల్ దాదాపు 1,40,000 వ్యక్తిగత ఫైళ్లను పరిశీలిస్తుంది. ఆర్మీ అధికారుల ప్రమోషన్లకు సంబంధించిన స్కోర్ను ఏఐ అందిస్తుంది. చిన్న ఉద్యోగాల విషయంలో ఏఐ సహాయం అత్యద్భుతమనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ యుద్ధ రంగంలో ఏఐ పాత్ర మాటేమిటి? యుద్ధ రంగంలో కూడా ఏఐను వినియోగిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి గాజా వరకు యుద్ధం తీరుతెన్నులను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను డ్రోన్లలో వినియోగిస్తున్నారు. ఆటోమేటిక్ సెన్సార్లకు కూడా ఏఐ అనుసంధానం చేశారు. అవే కాకుండా స్వయంగా నిర్ణయం తీసుకునేలా కొన్ని టూల్స్ ను ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు. కొన్ని మిలిటరీలు ఏఐని అదనపు బలంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో, ముందస్తుగా లక్ష్యాన్ని గుర్తించడంలో, మానవ ముప్పును తప్పించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే యుద్ధంలో కొత్త సైనిక విభాగంగా, కొత్త ఫోర్స్ గా ఏఐ మారుతోంది. అయితే యుద్ధంలో ఏఐతో సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఆన్ పేపర్ ఆల్గారిథం పరంగా యుద్ధంలో ఏఐ చేసే విన్యాసాలు అద్భుతమనే చెప్పాలి. కానీ యుద్ధంలో అది ఎలా దాడి చేస్తుంది అనేది స్పష్టంగా చెప్పలేం. ఉదాహరణకు లావెండర్ ను తీసుకోండి. లావెండర్ అనేది ఇజ్రాయెల్ ఉపయోగించే ఏఐ ఆధారిత వ్యవస్థ. లావెండర్ వద్ద గాజాలోని ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న డేటా ఆధారంగా అక్కడి ప్రజలు హమాస్ మిలిటెంట్లా కాదా అనేది నిర్ధారిస్తోంది. అయితే లావెండర్ ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది అంటే 90% ఖచ్చితత్వంతో పనిచేస్తోంది. ఉదాహరణకు హమాస్ ఉగ్రవాదుల్ని 100 మందిని గుర్తించిందనుకోండి. అందులో 10 మంది అమాయకులు ఉంటారన్నమాట. లావెండర్ మొత్తం 37,000 మందిని హమాస్ ఉగ్రవాదులుగా గుర్తించింది. అంటే అందులో 10% మంది అమాయకులు కూడా ఉంటారు. యుద్ధంలో ఇలాంటి టెక్నాలజీని అనుమతించడం దారుణమైన విషయం.
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తీవ్రమైన నష్టం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐతో నష్టాలకు మరో ఉదాహరణ చూద్దాం. 2020లో లిబియాలో సైనికులను కిల్లర్ డ్రోన్ వేటాడింది. కానీ ఈ వేటలో అమాయక పౌరులను కూడా కిల్లర్ డ్రోన్ హతమార్చింది. ఈ ఏఐ ఎవరి ఆదేశాలను పాటించడం లేదు. అది స్వతంత్రంగా లిబియాలో దాడి చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం. లక్ష్యాలను గుర్తించడంలో ఏఐ సమర్థవంతంగా పనిచేస్తోంది. కానీ శత్రువులు అమాయకులను గుర్తించడంలో మాత్రం విఫలమవుతోంది. ఇదే ఏఐ లోపాలను బయటపెడుతోంది. యుద్ధాల్లో ఏఐను వినియోగించడం ప్రాణాంతకంగా మారొచ్చు. ఇక్కడ నైతిక ప్రశ్న కూడా ఉంటుంది. ఒకవేళ మిషన్ పొరపాటు చేస్తే దానికి ఎవరు బాధ్యులు? ఆ మిషన్ బాధ్యులు చేస్తారా? లేక దాని తయారీదారుడా? లేక వినియోగించిన ఆర్మీని బాధ్యులు చేస్తారా? ఇందులో ఎవరిని నిందించాలి? మరొక డేంజర్ ఏమిటంటే ఏఐతో అణ్వాయుధాల ప్రయోగం. ఓ చిన్న తప్పు జరిగినా లక్షల మంది ప్రమాదంలో పడతారు. సంఘర్షణ సమయంలో ఊహించని విధంగా ఏఐతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై రీఎయిమ్ సమ్మిట్ లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో టేయుల్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల్లో అనాలోచితంగా ఏఐని వినియోగిస్తే ముప్పులు తప్పవన్నారు. అల్గారిథంలో వైఫల్యాల ఫలితంగా మానవ నాశనం తప్పదని హెచ్చరించారు. సో స్పష్టంగా చెప్పాలంటే ఏఐతో ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. కానీ మన భవిష్యత్ టెక్నాలజీ ఏఐ. కాబట్టి దేశాలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి. ప్రస్తుతం ఏఐ విషయంలో 2 ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలి. మొదటిది, ఏఐ ఆధారిత ఆయుధాలను మనుషులు పర్యవేక్షించాలి. ఏఐ ఖచ్చితమైన లక్ష్యాన్ని అంచనా వేయగలదు. కానీ దాన్ని మనుషులు తప్పకుండా సమీక్షించాలి. చివరి అటాక్ ను పర్యవేక్షించాలి. ఇక రెండోది, ఏఐను పూర్తిగా పరీక్షించిన తర్వాతే యుద్ధ రంగంలోకి తీసుకువెళ్లాలి. ఎందుకంటే ఏమాత్రం పరీక్షించని దాన్ని యుద్ధంలోకి తీసుకువెళ్తే ప్రమాదాలు తప్పవు. యుద్ధ భూమిలో జీవితానికి మరణానికి చాలా చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఏఐ ప్రమాదకరమని తెలిసిన ప్రపంచ దేశాలు దానికోసం ఆరాటపడుతున్నాయి. శత్రు దేశం కంటే ఏమాత్రం వెనుకపడకూడదని ఏ దేశానికి ఆ దేశం ఏఐని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి. ఏఐ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ప్రపంచం ఎలాంటి విపత్తును ఎదుర్కొంటుందో. అందుకే ఏఐను కంట్రోల్ చేయాలని రీఎయిమ్ కోరుతోంది.